ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. విఘ్నేశ్వరుని ముందు గుంజులు తీస్తారు. హ్మ్. ఎందుకని? హ్మ్. తద్వారా మనకొచ్చే లాభం ఏంటి? ఇంకోటేంటంటే చాలా మంది ఇప్పుడు యూఎస్‌లో కూడా మన సుమన్ టీవీని చూస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా? చేసిన ఆ మట్టిని కానీ, లేదంటే మిగిలిన ఆ పువ్వులు అవన్నీ కానీ ఏం చేయాలి అని అడుగుతున్నారు. గుంజీలు. గుంజీలు తీసినప్పుడు 2 చెవులు ఇలా పట్టుకోవాలమ్మా. హ్మ్. ఈ చేతిని ఈ చెవి, ఈ క్రాస్. చేతి ఇలా క్రాస్ చేసి పట్టుకొని కూర్చొని లేవాలి కంప్లీట్‌గా. కంప్లీట్‌గా. హ్మ్. నో ఇట్లా అనడం కాదు. నో కాదు. హంపింగ్. నో. అలా కూర్చొని లేచి ఇదేది ఆధారం లేకుండా. హ్మ్. అలా నో హాపింగ్. యాహ్! హ్మ్. అలా గనక చేసినట్టయితే మూలాధారం బాగుపడుతుంది. హ్మ్. మూలాధారం బాగుపడితే శరీరంలో మంచి శక్తొస్తుంది. స ఎముకలు, కండరాలు మన శరీరంలో బాగా ఉండేట్టు చూసే కేంద్రం మూలాధారం. హ్మ్. ఆ మూలాధారం బాగుండాలి. దానివల్ల ఇంకోటి ఏమవుతుందంటే కుదురొస్తుంది. హ్మ్. కుదురు. అంటే పిల్లలు వేవరింగ్‌గా ఉండరు. యెస్. ఏకాగ్రత. రెస్ట్‌లెస్‌గా కనపడతారు చూడండి. హ్మ్. ఆ రెస్ట్‌లెస్‌నెస్ తగ్గుతుంది. హ్మ్. కొంచెం స్థిరత్వం వస్తుంది. ఓకే. ఇది రావడానికి మూలాధారం కారణం అవుతుంది. హ్మ్. ఆ మూలాధారంలో ఎవరున్నారు? గణపతి ఉన్నాడు. అందుకని గణపతిని ప్రార్థించేటప్పుడు మనం మూలాధారంలో ఉన్న గణపతి, మన శరీరంలో మూలాధారంలో ఉన్న గణపతిని యాక్టివేట్ చేస్తూ గుంజీలు తీస్తే మన శరీరంలో ఉన్న కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు కుదురుగా ఉంటాం. అంచేత పిల్లల చేత ఎందుకు తీయిస్తారు అంటే, పిల్లలు 5 నిమిషాలు ఒక చోట కూర్చోమంటే కూర్చోరు. హ్మ్. పరిగెడుతూ ఉంటారు. తుమ్మెదల్లాగా ఎగురుతూ ఉంటారు. తూనీగల్లాగా పరిగెడుతూ ఉంటారు. అమ్మా. అందుకని వాళ్ళని ఆ రకమైనటువంటి ఆ చాంచల్యం నుంచి తప్పించి, కాసేపు చదువుకునేటప్పుడన్నా కుదురుగా పెట్టాలి అంటే, తప్పనిసరిగా గుంజీలు తీయించాలి. చదువు రావాలంటే ప్రధానం అది గదా! యెస్. అందుకని ఆ గుంజీలు తీస్తే యాక్టివేట్ అయ్యేది మూలాధారం గనక, మూలాధారంలో ఉండేవాడు గణపతి గనక, గణపతి దగ్గర గుంజీలు తీస్తే పిల్లలకి చదువొస్తుందని చెప్తారు. అలా చెప్తేనే ఏదైనా రీజనింగ్ చూపిస్తేనే గదా మనం పర్ఫెక్ట్‌గా చేసేది. హ్మ్. ఇంకా నమ్మకమా? కుదురొస్తుందా? హ్మ్. అనుమానం వస్తే హ్మ్. మనం ఇలా పెట్టుకొని చూడండి. హ్మ్. పెట్టుకుంటే ఒక ముక్కులో నుంచే గాలొస్తూ పోతూ ఉంటుంది. 2 ముక్కుల్లోంచి సమానంగా రాదు. ఓహ్! ఎవరికైనా అంతే. హుహు. దట్స్ బట్ న్యాచురల్. తప్పేం లేదు. హ్మ్. అలాంట గుంజలు తీసేటప్పుడు. మామూలుగా, మామూలుగా అంటున్నారా? మామూలుగానే హ్మ్. గాలి వదలండి. ఒక ముక్కులోంచి ఎక్కువొస్తుంది, ఒక ముక్కులోంచి తక్కువొస్తుంది. ఈవెన్‌గా రావు అవును. కరెక్టే కదా! అమ్మో! హ్మ్. గుంజీలు తీసిన తర్వాత ఓ 25 గుంజీలు తీసిన తర్వాత 2 ముక్కుల్లోంచి సమానంగా వస్తుంది. అంటే ఓహ్! మూలాధారం పర్ఫెక్ట్ అయింది. యెస్. అంచేత చాంచల్యం లేదు. హ్మ్. దానికి తోడు చెవులు ఇక్కడ పట్టుకోమన్నాం. హ్మ్. చెవులెందుకు పట్టుకోమన్నాం? ఎందుకు? మనకుండేటటువంటి ఈ చెవంతా గర్భంలో ఉన్న శిశువులాగా తల కింద, కాళ్ళు పైన పెట్టినట్టుంటుంది. అవునమ్మా. కరెక్ట్. అందుకే చెవి కుట్టించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టించుకోవాలి అంటారు. జాగ్రత్తగా ఎక్కడ తల కింద ఉంటుంది గనక, హ్మ్. సరిగ్గా ఆజ్ఞాచక్రం ఎక్కడుంటుందో అక్కడ చిల్లు పడాలి. హ్మ్. దాన్ని పర్ఫెక్ట్‌గా మంచి కంసాలి దగ్గర. కంసాలైతే తెలుస్తుంది. హ్మ్. ఏదో గన్ షాట్‌లవి చేయించుకుంటే చెప్పలేం గానీ. హ్మ్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ చెవి పట్టుకుంటే ఆజ్ఞాచక్రం మన శరీరంలో ఉన్న ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. శరీరానికి కుదురొస్తుంది. బుర్ర పనిచేస్తుంది. హ్మ్. అంత శాస్త్రం వెనకాల అంత రీజనింగ్ ఉంది. మనం మన తెలుసుకోవాలి. సంప్రదాయాలు ఏది చెప్పినా ఇంత రీజనింగ్ ఉండే చెప్పాయి గనక, తెలియకపోతే తెలుసుకుందాం, ముందర పాటిద్దాం. పాటిద్దాం అట్‌లీస్ట్. యాహ్! హ్మ్. మరిప్పుడు ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేయవచ్చా? చేయొచ్చమ్మా. హ్మ్. అన్ని ఊళ్ళల్లోనూ నదులుంటాయి. హుస్సేన్ సాగర్‌లు ఉండవుగా. ఎన్నో గ్రామాల్లో మంచినీళ్ళు కొన్ని మైళ్ళు నడిచి తెచ్చుకుంటారు. అక్కడే స్నానాలు చేసొస్తారు. ఇంట్లో స్నానం చేస్తే నీళ్ళు కష్టం అవుతాయని. మరే. బట్టలు ఉతుక్కొని స్నానాలు చేసి నీళ్లు తెచ్చుకుని దాంతో రోజులు గడుపుకునే చోట అందరూ ఎక్కడికెళ్ళి వీళ్ళు నిమజ్జనం. నిమజ్జనం చేస్తారు? కష్టం. హ్మ్.
అటువంటప్పుడు ఇంట్లో చేయొచ్చమ్మా. అసలు ఇంట్లో చేసే పద్ధతి కూడా ఒకటుంది. ఏంటమ్మా? మనకి పూర్వకాలం కూడా ఉమ్. ఇంట్లో పొట్లపాదు ఉంటే పొట్లపాదులు పెట్టేసేవాళ్ళు తీసుకెళ్ళి. మ్హూ. ఎందుకంటే పొట్లపాదు దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు రారు. అశుచిగా ఉన్న వాళ్ళు వస్తే పొట్లపాదు ఎండిపోతుంది. ఉమ్. అందుకనే పొట్లపాదుకు పొడగెట్టదు అంటారు. ఉమ్. దాంతోపాటు ఇప్పుడు 2-3 రకాల తీగలు పెంచుతాం అనుకోండి అమ్మా. ఉమ్. ఓ దొండ, కాకర పెరుగుతాయి. ఉమ్. పొట్లతో ఇంకోటి పెరగదు. ఓ. అదే ఇక్కడే కాదమ్మా, పెరగడమే కాదు, ఆఖరికి తినడం దగ్గర కూడా పొట్లకాయ తినే రోజున చాలా తినకూడదు. అవునమ్మా. చాలా నిషేధాలు ఉంటాయి. ఉమ్. అందువల్ల ఆ పొట్లపాదు దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తే 4-5 వానలు పడేది నేలలో కలిసిపోయేదాకా ఎవరు ఆ ప్రాంతాలకు వెళ్ళరు గనక శుచిగానే ఉంటుంది. ఉమ్. ఇంకా కొంతమంది తీసుకెళ్ళి ఉమ్. ధాన్యాగారాల్లో పెట్టుకుంటారు, ఓకే. ధాన్యాధిపతి అని. ఉమ్. కొంతమంది తీసుకెళ్ళి పొలాల్లో పెట్టుకుంటారు, ఉమ్. తమ కానీ తమ పొలంలోనే పెడతారు. ఉమ్. కొంతమంది నూతులో వేస్తారు. ఉమ్. పెరట్లో నుయ్యి ఉంటే ఉమ్. ఈ పత్రితో సహా నూతులో వేస్తారు. ఓకే. కొంతకాలం అలా కొన్నాళ్ళు అందులో గనక ఉన్నట్టయితే ఆ పత్రి నీళ్లు శుభ్రపడతాయి, క్రిమికీటకాలు ఉండవని. ఉమ్. ఇవన్నీ అయితే ఇవేవి కూడా అవకాశం లేకపోవచ్చు. నాకు ధాన్యాగారం లేదు, పొలం లేదు, నుయ్యి లేదు, మరి. పొట్లపాత అంతకంటే లేదు. ఉమ్. తులసి కోటలో పెట్టుకోవచ్చు. ఓకే. రోజు నీళ్లు పోస్తూ ఉంటే నెమ్మదిగా కరుగుతాడు. ఉమ్. ఇది అవకాశం లేదు. అంటే బాణీలో నీళ్లు పెట్టి నిమజ్జనం అదే ఇవేమీ లేకపోతే ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు పెట్టి ఉమ్. ఆ నీళ్ళని ఇలా చేత్తో తిప్పితే ఉమ్. అదే గంగ అనుకుని అందులో నిమజ్జనం చేయొచ్చు. ఉమ్. అందులో నిమజ్జనం చేసిన తర్వాత ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని, ఉమ్. ఈ నీళ్ళని కూడా ఎవరు తొక్కని చోట పొయ్యాలి. ఉమ్. అది ప్రధానం. అయితే అమ్మా, కొంతమంది ఏం చేస్తుంటారంటే బుజ్జి బుజ్జి చిన్న చిన్న వినాయకులని విగ్రహాలని తెచ్చుకుంటూ ఉంటారు కదా. రేపు అలా బాగుంది నిమజ్జనం చేయడం ఇష్టం లేక అలాగే పెట్టుకుంటారు. అలా చేయొచ్చా? పెద్ద విగ్రహాలు ఏం చెయ్యక్కర్లేదమ్మా. మనం పూజ చేసే విగ్రహానికే ఇవే. ఇప్పుడు మనం రంగురంగులు ఇంతంత విగ్రహాలు పెట్టుకుంటామా ఇంట్లో కూడా, అవి నిమజ్జనం చేయక్కర్లా. వినాయక చవితికి అది వినాయక చవితికి తెచ్చేది. వినాయక చవితికి ఇంత విగ్రహం ఒకటి పెడతారు. అంత అయ్యాక కూడా ఇంతదొకటి మనం మట్టితో పెడతాం కదా, ఆ మట్టి విగ్రహమే చెయ్యాలి. పూజ చేసేది దానికే. ఇవన్నీ అలంకారాలు. ఇప్పుడు నాకు తెలిసి బొంబాయిలో కూడా కొన్ని చోట్ల చాలా పెద్ద విగ్రహాలు పెడతారే, వాటిని నిమజ్జనం చెయ్యరట కొన్ని. ఆ ముందర పెట్టిన చిన్న విగ్రహాలే చేస్తారు. నిమజ్జనం చేసుకోవడం కంపల్సరీ ఏం కాదు. విగ్రహాన్ని చెయ్యాలి, పెద్ద విగ్రహాలు కాదు. పూజ ఏ విగ్రహాన్ని పూజ చేసావో, దేంట్లో గణపతిని ఆవాహన చేసావో దాన్ని నిమజ్జనం చెయ్యాలి. నిమజ్జనం చేయకపోతే పూజ కొనసాగించాలి. ఎన్నాళ్ళు పూజ చేస్తాం? మరి ఇంటికి గెస్ట్ వస్తేనే 2 రోజుల తర్వాత ఎప్పుడు పెడతారా అని చూస్తాం. దేవుణ్ణి పెట్టుకుని ఇన్ని నియమాలు పాటించి రోజు నైవేద్యాలు పూజలు చేయమంటే ఎవరు చేస్తారు? అంచేత నిమజ్జనం చేయాలి. సో నువ్వు వెయిట్ చేస్తావా, నువ్వే డిసైడ్ చేసుకో. అదే, నిమజ్జనం చేయకపోతే పూజ చేయాల్సిందే. నిమజ్జనం చేస్తే ఇంకా ఉద్వాసం చెప్తాం కదా, వెళ్ళిరా నాయనా మా ఇంటికి వచ్చావు సంతోషం, మళ్ళీ వచ్చే ఏడాదిరా అని చెప్తాం. మరి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.